హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. పుష్ప 2 సినిమా అయితే రిలీజ్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో దీనికి సంబంధించి ఇండస్ట్రీలో అయితే ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. ఏంటి అంటే ప్రజెంట్ అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా అల్లు అర్జున్, అలాగే చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, సో వీళ్ళంతా కూడా చాలా మంచిగా ఒక యూనిటీ మీద ఉండేవాళ్ళు అనమాట. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా ప్రతి ఈవెంట్ అటెండ్ అయ్యేవాళ్ళు, అన్నీ కూడా పంచుకునేవాళ్ళు అనమాట. బట్ ఎక్కడో కానీ ఒక చిన్న బ్రేక్ పడింది, అలాగే ఎక్కడో డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు అంటే అల్లు అర్జున్ గారు ఏ సినిమా రిలీజ్ అయినా మెగా ఫ్యామిలీ నుంచి ఏదో ఒక ట్వీట్ అయితే వచ్చేది. బట్ రీసెంట్ ఇయర్స్లో పుష్ప 1కి కానీ, అలవైకుంఠపురం కానీ, సో ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న పుష్ప 2కి కూడా ఎవరు కూడా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా వీళ్ళ పేర్లు అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో ఎందుకు అంటే ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కడ క్రియేట్ అయ్యాయి అని చెప్పి ఫ్యాన్స్ అయితే కొంచెం డౌట్లో ఉన్నారు. ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి అల్లు అర్జున్ గారు ఒకసారి వైసీపీ కేటగిరీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందనమాట. సో రీసెంట్గా మళ్ళీ వాళ్ళంతా కలిసిపోయినట్టు, నార్మల్ అయిపోయినట్టు అంతా కూడా న్యూస్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2కి ఆ టికెట్స్ హైక్ అవ్వడానికి పర్మిషన్ వచ్చింది కదా, సో అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు అని చెప్పి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు లీడర్షిప్ కాబట్టి ఆయన అట్లా లేదని సపోర్ట్ చేస్తారు. బట్ అఫీషియల్గా ఫ్యాన్స్ ముందు ఎప్పుడూ కూడా అల్లు అర్జున్ గారు కానీ, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరు కూడా ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఒక సపోర్ట్ రిక్వైర్ చేస్తున్నట్టు, లేకపోతే మెగా ఫ్యామిలీ నుంచి అంటే ఏదైనా ఒక అటెండ్ అవ్వడానికి కానీ ఏది ఒక స్కోప్ లేకుండా అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ అయితే రన్ అవుతుంది అనమాట. పుష్ప 2 సినిమా దగ్గరప్పుడు ఈ హైప్ ఇదంతా చాలా ఎక్కువ అనమాట. సో ఆ బిజీ షెడ్యూల్లో మేబీ అల్లు అర్జున్ గారు మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయన బిజీ అయి ఉండొచ్చు. ఆ టైట్ షెడ్యూల్స్లో వీళ్ళని ఇన్వైట్ చేయడం అవ్వలేకపోవచ్చు అని కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు అనమాట. సో ఏదైనా ఇప్పుడు నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా వేశారనమాట రీసెంట్గా, నువ్వు ఎక్కడ నీ రూట్స్ ఉంటాయో అక్కడే నువ్వు ఉండాలి, వాళ్ళ నుంచే సపోర్ట్ తీసుకోవాలి, సో తప్పు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు అక్కడికే తిరిగి రావాలి అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారు. ఆ స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ వేస్తాను. సో అదేంటి అంటే ఉద్దేశపూర్వకంగా వేసినట్టే అదైతే అనిపిస్తుంది అనమాట. అల్లు అర్జున్ గారు ఒకప్పుడు ప్రతి మెగా ఈవెంట్కి కూడా అటెండ్ అయ్యేవారు, కలిసి ఉండేవారు అనమాట. బట్ రీసెంట్గా అది గ్యాప్ రావడం వలన నాగబాబు గారు ఈ ట్వీట్ వేయడం ఏమైనా కరెక్టివ్గా ఏదైనా కౌంటర్ వేసినట్టు వేశారా అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.